ఆల్కహాల్ లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యం కాపాడుకోవాలని ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు హార్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఎంపీ బస్తిపాటి నాగరాజు, డీజీ వెంకటేష్, అలాగే హైదరాబాద్ అపోలో హాస్పిటల్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రతాప్ చంద్ర రాద్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. యువత సరైన ఆహారపు అలవాట్లు పాటించి మద్యం, సిగరెట్ లాంటి దురలవాట్లకు డబ్బు ఖర్చు పెట్టొద్దని అంటున్న వక్తలతో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే యూత్ ప్రధానంగా అంటే గుండె జబ్బులతో ఏదైతే జబ్బుపడి మరణిస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం మనం ఏదైతే వరల్డ్ హృదయ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్ గారు వచ్చారు. మరి వారు యువతకి ఎలాంటి సందేశం ఇస్తారో, ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు చెప్తారో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఎక్కువగా గుండె జబ్బులకులోనే మరణిస్తున్న పరిస్థితులు సార్, ఏమంటారు? వాళ్ళది ప్రాబ్లమ్ వన్ రీజన్ మస్ట్ బి హెరిడిటరీ, మస్ట్ బి. Number 2 will be they have to continuously they have to take the check also. Medical checkup is required. Smoking or alcohol or even tensions also will create the heart problem. So blocks will develop. So anni doctor has said anni regions anni and explain chestadu meeting lo. ముఖ్యంగా ఏమంటే నేను చెప్పేది, డబ్బులు ఖర్చు పెట్టి రోగాలు కొనుక్కోవద్దండి. డోంట్ స్పెండ్ మనీ ఫర్ గెటింగ్ ది డిసీజెస్. స్మోకింగ్, ఆల్కహాల్, యూ హావ్ టు పే ది మనీ. సో యూ ఆర్ పేయింగ్ ది మనీ అండ్ టేకింగ్ ది డిసీజెస్. దట్ వే డోంట్ డూ ఇట్ అని నేను ఎప్పుడు చెప్తుంటాను. అలాగే మా ఇండస్ట్రీలో నేను ఒక గత 20 సంవత్సరాలుగా మంత్లీ ఒక 30-35 lakhs 40 lakhs వరకు ఖర్చు పెట్టి ప్రతి వారికి అలవెన్స్ ఇస్తున్నాం. 1,500 rupees అలవెన్స్ ప్రతి ఎంప్లాయీ గెట్ ఇట్. దే షుడ్ గివ్ ఎ డిక్లరేషన్, నేను స్మోక్ చేయను, ఆల్కహాల్ చేయను అంటే. This is one area. Another area is government also should do very rigid way. ఇప్పుడు మేము నాయకులు ఉన్నాం, మేము నాయకులు ఏం చేస్తామంటే రూల్ పాస్ చేస్తాం. ఏమని ప్రింట్ విల్ బి ప్రింటింగ్ ఇన్ ది సిగరెట్ ప్యాక్ ఎవ్రీవేర్, ఆల్కహాల్ టేకింగ్ ఈజ్ ఎ డేంజరస్, ఇట్ విల్ లీడ్ టు heart attack or you may die, like that. Printing is there. That is act has made by parliament. సో ఒకటేమో యాక్ట్ పార్లమెంట్ చేస్తుంది. అనదర్ థింగ్ దట్ ఇంప్లిమెంటేషన్ హ్యాస్ టు బి డన్ బై ఎంప్లాయీస్. సో వీళ్ళిద్దరికి కండిషన్ పెట్టాలా పాలిటిషియన్కు. ముందు పాలిటిషియన్ నువ్వేమో రూల్ పాస్ చేస్తావు తప్పని, నువ్వు తాగకుండా ఉండాలి, నువ్వు చెడు అలవాట్లు ఉండకుండా ఉండాలని, నేను తాగితే నా డిస్క్వాలిఫై చేయండి అని లీడర్షిప్, ఎంపీనో ఎమ్మెల్యేనో ఏదో ఉంటారు కదా, మమ్మల్ని డిస్క్వాలిఫై చేయండి మేము ఈ చెడు అలవాట్లు చేస్తానని వాళ్ళు ఒక అండర్టేకింగ్ తీసుకోవాలా. సేమ్ వే ఎంప్లాయీస్ ఆల్సో. వీళ్ళిద్దరు కన్నా బాగున్నాయంటే దేశం బాగుంటుంది. అంటే పారిశ్రామికవేత్తలు చాలామంది చూసాం సార్, కార్మికుల చేత పనులు చేయించుకుంటారు, వాళ్ళ అవసరాలు అంతవరకే. మీరు కార్మికులు సంక్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని ఆ దిశగా మీరు చర్యలు తీసుకుంటున్నారు, ఏంటి విశేషం? అంటే సో మెనీ రీజన్స్ ఆర్ దేర్. ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ టు సే దట్ వన్. మరి అందరూ ఆరోగ్యంగా ఉంటే బాగుంటుంది, హెల్త్ బాగుంటుందని ఒక జర్నలిస్టు విపరీతంగా తాగేవాడు, ఇంకో నా ఫ్రెండ్ ఒకడు స్మోక్ చేసేవాడు. సో వాళ్ళిద్దరూ నా కళ్ళెదురుగానే చనిపోయారు. సో ఇట్ హ్యాస్ గాన్ ఇన్ టు మై మైండ్. ఈ అలవాట్ల వల్ల దెబ్బతింటుంది. 20 yearsగా ఇటువంటి రిజిడ్ వే ఐఎమ్ గోయింగ్ ఇన్ ది ఇండస్ట్రీ. సార్ థ్యాంక్ యూ సార్. ఏదైతే వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మీరు ఇక్కడ వచ్చారు అంటే యూత్ ప్రధానంగా చాలా అంటే అనర్థాలు కావచ్చు, చెడు అలవాట్లు కావచ్చు, ఏం చెప్తారు? 25% of the heart attack in India occurs to the young people below the age of 40. That is because first thing, majority can be prevented by first no smoking or chewing tobacco, second regular exercise, diet control, less oily food, less non-veg food, more protein, and regular checkup from the age of 30 once a year. Then only you can prevent. So if you control your diet, if you do regular exercise, if you do regular checkup, you can prevent some of the heart attacks. But you are prone. So majority can be prevented. Some are genetically predisposed. Those who are genetically, the family history is there, they should start the checkup at the age of 20 once a year and take medicines, treatment accordingly. That's the way you can reduce the heart attack. Okay. Thank you, sir.
సార్ ఇప్పుడు ఏదైతే కరోనా తర్వాత సార్ కరోనా తర్వాత హార్ట్స్కి సంబంధించిన డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయని ఒక అపోహ ఉంది, ఏమంటారు? అది ఇట్ హెస్ బోయిన్. నేను డాక్టర్ చంద్రశేఖర్ అండి, వైస్ ఛాన్సలర్ ఆఫ్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఫౌండర్ సెక్రటరీ ఆఫ్ ది కర్నూలు హార్ట్ ఫౌండేషన్. ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ దినదినాభివృద్ధిగా పెరుగుతున్నాయి. బేసిక్గా ప్రజల్లో కొంత అవగాహన ఉండాలి. బట్ ప్రతి ఒక్కరు కూడా 18 ఇయర్స్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా చెకప్ చేసుకోవాలి. మన డాక్టర్ గారు చెప్పినట్లు జెనెటిక్ ఫ్యాక్టర్స్, తర్వాత ముఖ్యంగా యూత్ మా ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడినారు. తర్వాత ఈ స్మోకింగ్ అనేది కూడా అవాయిడ్ చేస్తే బెటరు. కోవిడ్కు దీనికి ఆల్మోస్ట్ సంబంధం లేదండి, వ్యాక్సిన్ కానీ ఇది కానీ. ద రీసెంట్ రిపోర్ట్స్ హ్యావ్ ప్రూవ్డ్ దట్ కోవిడ్ వలన కాదు, అది బేసిక్గా జీవన విధానం మారింది ప్రజల్లో, అందుకనే హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయి. థ్యాంక్ యూ సార్. అంటే ప్రస్తుతం జీవన విధానం మారింది, ఆహారపు అలవాట్లు మారినాయి. ప్రధానంగా యూత్లో కూడా కొన్ని చెడు అలవాట్ల మూలంగా మందు సేవించడం లేదా ధూమపానం చేయడం ఇలాంటి కారణాల వల్ల గుండె జబ్బులు పెరుగుతూ ఉన్నాయని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బావితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.